ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి 3 పెద్ద పెద్ద గన్లు పడ్డాయో, థర్డ్‌ది చాలా పెద్దది. ఫస్ట్ 2 గూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏజెన్సీ వర్కర్స్ వాళ్ళే క్లోజ్ చేశారు. నిమ్మల రామానాయుడు మినిస్టర్ దగ్గరుండి చేయించారు. డెఫినైట్‌లీ మెచ్చుకోవాలి. ఆ ప్లేస్‌లో మీకు అనిల్ కుమార్ యాదవ్ ఉండనివ్వండి, నిమ్మల రామానాయుడు ఎవరున్నా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే డెఫినైట్‌లీ ఆయన కష్టపడి దగ్గరుండి దాన్ని క్లోజ్ చేయించారు. ఏజెన్సీ వర్కర్స్ చాలా కష్టపడ్డారు. అంటే ఫస్ట్ అంటే థర్డ్ దాన్ని ముయ్యలేమని ఫస్ట్‌ది మూస్తున్నప్పుడే వీళ్ళు గనక ఐడెంటిఫై చేసుంటే వెంటనే ఆర్మీ దింపడం అది ఇది చేసేవాళ్ళు జరిగేది. అయితే ఆఖరిలో మరి 2 రోజులు లేట్‌గానే తెలుసుకున్నారు. ఈ బుడమేరుకు సంబంధించిన మూడో గండి క్లోజ్ చేయడం చాలా కష్టం అని. కాస్త లేట్‌గానే రియలైజ్ అయ్యారు. దాంతో కేంద్రానికి చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళు గూడా వెంటనే పంపించారు. హైదరాబాద్ నుంచి మన హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర ఉంటది కదా! ఆర్మీ వాళ్ళు. అక్కడ ఆర్మీ ఇంజినీర్స్ ఉంటారు. అక్కడి నుంచి 40 మంది దాకా వచ్చారు. స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చారు గన్నవరం. వచ్చి అక్కడి నుంచి బుడమేరెళ్లి వాళ్ళు పాపం రౌండ్ ద క్లాక్ 2 డేస్ దాదాపు 24-36 అవర్స్ చాలా కష్టపడ్డారు. దాన్ని క్లోజ్ చేయించారు. అయితే ప్రతి దాన్ని రాజకీయం చేయడం అనేది విపరీతమైన అలవాటుగా ఉన్నటువంటి తెలుగుదేశం మీడియా, వైసీపీ మీడియా 2గా ఇక్కడ కూడా విడిపోయి బుడమేరులో ఇసుక అక్రమ తవ్వకాల వల్లే జరిగింది అనేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇంకో పక్క నుంచి చంద్రబాబు నాయుడు చేతకానితనం వల్ల ఇది జరిగింది. బట్ మా మీద తోస్తున్నారు అంటూ వైసీపీ మీడియా అనుకూలంగా. అంటే నాకున్నటువంటి పరిజ్ఞానంలో ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే బుడమేరుకి సంబంధించి దాదాపు 30,000 క్యూసెక్కుల వరకు కూడా వాటర్ రావడం జరిగింది. బుడమేరు లాంటి ఒక కెనాల్‌కి అది చాలా కష్టం తట్టుకోవడం. ఒక ఒక నదికి దాదాపు ఒక చిన్న నదికి రావాల్సింది ఒక పెద్ద కెనాల్‌కొచ్చేసింది. ఆ రకమైనటువంటి 30,000 క్యూసెక్కుల వాటర్. డెఫినైట్‌లీ ఆ వాటర్ ఫోర్స్ క్యూసెక్ అంటేనే వాటర్ ఫోర్స్. మనం సెపరేట్‌గా వీడియో చేసాం క్యూసెక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. ఒకసారి చూడండి అందులో. వాటర్ ఫోర్స్‌ని మనం క్యూసెక్ అంటాం. సో, ఒక్క సెకండ్‌లో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఎళ్తున్నాయనేది క్యూసెక్ లెక్క. సో, ఒక క్యూసెక్ అంటే 28 లీటర్లు. అట్లా 30,000 లీటర్ల వాటర్ ఒక సెకండ్‌లో ఎళ్తుంది. అర్థమైందా మీకు? ఆ మొత్తం ఉన్న వాటర్ సంఖ్య కాదు అది. ఒక సెకండ్‌లో ఎంత వాటర్ ఎళ్తున్నాయనేది. సో, అంత ఫోర్స్‌ని ఎట్లా తట్టుకోగలుగుతది? అంత ఫ్లోని ఎట్లా తట్టుకోగలుగుతది ఒక కెనాల్? దాంతో 3 చోట్ల పెద్ద పెద్ద గండ్లు పడిపోయినాయి. అయితే దీనికి దీనికి ఏంటి కారణం? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ లాంటి నగరంలో 400 మిల్లీమీటర్ల రైన్‌ఫాల్ ఎప్పుడు పడలేదు. వైసీపీ వాళ్ళు కొంతమంది అంటున్నారు ప్రభుత్వం దిగిపోయింది గదా! అని గతంలో గూడా పడింది చేసాం అది. పడలా. 60 సంవత్సరాల క్రితం ఎప్పుడు పడింది తప్ప ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో ఎప్పుడు పడలా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. తర్వాత దీంతో పాటుగా పైనుంచి ఖమ్మము, మహబూబ్‌నగర్, జడ్చర్ల, సూర్యాపేట ఇవన్నీ అక్కడ కృష్ణాలోకి కలిసేటువంటి వాటర్ ఆ సాగర్ డ్యామ్ నుంచి వచ్చేటువంటి వాటర్ అక్కడ కూడా 400 మిల్లీమీటర్లు పడింది. అక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఇంతగా పడల. ఒకేసారి ఇన్ని చోట్ల పడడం, మళ్ళీ ఇక్కడ కూడా పడడం. దానివల్ల ఫోర్స్ వాటర్ ఫ్లో పెరిగింది. అట్లాగని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏం తప్పు లేదంటే డెఫినెట్‌లీ మనకి నాలాంటి ఒక నార్మల్‌గా ఫోర్‌కాస్టింగ్ హాబీకి చేస్తా. నేనే మీకు ఆగస్టు 31 మధ్యాహ్నమే నేను పెట్టా. నెక్స్ట్ 21స్ట్‌లో లో లయింగ్ ఏరియాస్ విజయవాడకి చాలా చాలా డేంజర్ అని. అట్లాంటిది ఎంతో డబ్బు తీసుకొని డిపార్ట్మెంట్స్ ఉంటది. ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ అందులో పనిచేసేవాళ్ళుంటారు. రెవెన్యూ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి గదా! సో, నాలాంటి ఒక చిన్న హాబీ చేసేవాడే చెప్పగలిగితే, పైగా కేంద్రం గూడా మేము చెప్పామంటుంది. బట్ ముందుగా వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. లో లయింగ్ ఏరియాస్ ముందు ఎవాక్యుయేట్ చేసేయండి. మేము చేస్తామా, మీరవుతారా తర్వాత. ముందు ఎవాక్యుయేట్ చేసేయండి. ఇక చాలా డేంజర్ వస్తోందని ఒక్క ఇన్ఫర్మేషన్ గూడా స్ట్రాంగ్‌గా అయితే ప్రభుత్వం ఇవ్వాల. డెఫినైట్‌లీ దాన్ని మనం క్వెషన్ చేద్దాం. దాంతో పాటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక తవ్వకాలు డెఫినైట్‌లీ ఉన్నాయి. బుడమేరే గాదు మీకు గత ప్రభుత్వం అనే గాదు. 2014-19 చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, 19-24 జగన్ ప్రభుత్వం కావచ్చు. ఇసుకని ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేశారు. ఇప్పటికి కూడా చేస్తున్నారనేటువంటి ఆరోపణలున్నాయి. ఇసుక అంటే ఎక్కడుంటది? కెనాల్స్ లోను, నదుల్లో ఉంటది. రివర్ బెడ్స్ లో ఉంటది. కెనాల్ బెడ్స్ లో ఉంటది. ఆ ఇసుకని గతంలోనూ తవ్వారు. గత ప్రభుత్వంలోనూ తవ్వారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా తవ్వుతున్నారు. సో ఇదంతా కూడా డెఫినెట్లీ ఒక కారణమే. దీన్ని కూడా మనం ఎక్కడ కొట్టిపారడానికి లేదు. కాకపోతే అన్ని ఫ్యాక్టర్స్ కలిసొచ్చి ఆగస్టులో లెక్కేసుకుంటే 200 సంవత్సరాలు వెనక్కెళ్తే మీరు అంటే ఇది 2024 కాబట్టి మీరు దాదాపు 1824కి వెళ్ళినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విజయవాడకి ఆగస్టు నెలలో ఇలాంటి ఫ్లడ్ అనేది రాలేదు. ఈ రకమైనటువంటి రెయిన్‌ఫాల్ రాలేదు. ఫ్లడ్ కూడా రాలేదు. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఇండియన్ ఆర్మీని నిజంగా మనం సెల్యూట్ చేయాలి. ఆళ్ళ కాళ్ళకి దండం కూడా పెట్టొచ్చు. వాళ్ళు గనక ఈరోజు ఇది ఆపకపోయి ఉంటే ఈ ఈ మూడవ బ్రీచ్‌ని
గండిని వాళ్ళు కట్టకపోయి క్లోజ్ చేయకపోయి ఉంటే విజయవాడ ఇప్పటికీ ఇంకా అట్లాగే ఉండేది. ఇంకా వస్తోంది పైనుంచి రెయిన్‌ఫాల్. ఇంకా గూడా బుడమేరుకి థ్రెట్ అయితే ఉంది. ఎంతో కొంత థ్రెట్, హై అలర్ట్ అయితే ఉంది. అందుకే ఆర్మీ అధికారులు ఇంకా ఉన్నారు. చూస్తున్నారు. ఆల్రెడీ వేసినటువంటి 2 బ్రిడ్జ్‌లను గూడా వాళ్ళు సరిచేసే ప్రయత్నం చేస్తారు. ఇంకా బెటర్‌గా ఏమన్నా బిల్డ్ చేయొచ్చా అని చూస్తున్నారు. సో, ఇది థర్డ్ బ్రిడ్జ్‌కి సంబంధించినటువంటి, థర్డ్ గండికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ అంశం.